కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా, లాభమేముంది కలకాలముంటే కామికం తీరకుండా, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, కష్టమో నష్టమో లెక్కలే వేయను. ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట, నే మనసు పడితే ఏ కలననైనా ఈ చిటిక కొడుతూ నే పిలువన. సాహసం నా పదం, రాజసం నారథం, సాగితే ఆపడం సాధ్యమా? పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావడం కష్టమా? లోకమే బానిసై చేయదా ఊడిగం, శాసనం దాటడం శక్యమా? నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానొదుగునుగా. సాహసం నా పదం, రాజసం నారథం, సాగితే ఆపడం సాధ్యమా? పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావడం శక్యమా? నా పాట విని మురిసావు, ఆ పైన నన్ను వలచావు, కలలాగ నన్ను కలిసావు, లతలాగ పెనవేశావు. ఈనాడు నన్ను విడనాడిన ఏ నాటికైనా కలిసేవు, నువ్వు కలిసేవు, నన్ను కలిసేవు. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని పలుకులన్నీ పాటలు దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే. కాలి అంధియలు గల్లు గల్లు మన రాజహంసల రావే, దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. ఈ సాంగ్ సరే, ఇట్లా యూజువల్గా మీరు ఒక కళాకారుడిగా ఈవెంట్స్లో అనేది కూడా పాడుతూ ఉంటారు, పాల్గొంటూ ఉంటారు. మరి ఆఫీస్ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది సార్? కొంతమందికి కూడా కొన్ని ఇష్టం ఉండదు. అవును, అరే ఏంటిది అని చెప్పేసి అనేవాళ్ళు పక్కా ఉంటారు. అవునండి. కొంతమంది మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారు. అదృష్టవశాత్తు మా డిపార్ట్మెంట్లో నా నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా అప్ టు డైరెక్టర్ జనరల్ వారి వరకు కూడా అందరూ కూడా నా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారండి. ఓకే, బికాస్ ఇలాంటి ఒక సాంగ్ రాసి కంపోజ్ చేసి ఇవ్వమని కూడా నాకు అడ్వైస్ చేసింది కూడా మా డీజీ సారే. ఓకే, మా డీజీ సారే, మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి సార్. ఆ సారు ఆధ్వర్యంలోనే ఈ సాంగ్ చేయడం జరిగింది. ఆ సారే అవకాశం ఇచ్చారు. సో రాసి ప్రజెంట్ చేస్తే మమ్మల్ని బాగా ప్రశంసించారు కూడా. ఓకే, ఒక కళాకారుడిగా డిపార్ట్మెంట్లో అందరి ఆఫీసర్స్ సపోర్ట్ ఉందండి నాకు. అందరూ కూడా నన్ను మెచ్చుకుంటారు కూడా. నైస్ సార్. ఏంటంటే మీరైతే ఒక మంచి జోన్లోనే ఉన్నారు, అందరూ సపోర్టివ్ పీపులే మీ చుట్టూ ఉన్నారు కాబట్టి సో ఇంకా ఆ ప్యాషన్ని వదిలిపెట్టకుండా ఇంకా హ్యాపీగా వెళ్తున్నారు. ఏమో ఇంకా అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో బోల్డెన్ సాంగ్స్ పాడే రాతుందేమో సార్. వీఆర్ వెయిటింగ్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా. సార్, రీసెంట్ టైమ్స్లో వచ్చిన సాంగ్స్లలో మీకు బాగా నచ్చిన సాంగ్, ఇది పాడాలనిపించే సాంగ్ ఏదైనా ఉందా? ఉన్నాయండి, చాలా సాంగ్స్ ఉన్నాయి. చాలా సాంగ్స్ ఉన్నాయి. ఒక్క సాంగ్ సార్. ఓ సీత వదలనిక తోడవుతా,
రోజంతా వెలుగులిడు నీడవుతా, దారై నడిపినే చేతి గీత, చేయి విడువక సాగుతా, తీరం తెలిపినే నుదుటి రాత, నుదుట తిలకమై వాలుతా, కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా, హే రామా ఒకరికొకరవుతామా, కాలంతో కలిసి అడుగేస్తామా. థ్యాంక్ యూ. సూపర్ సార్. అసలు పాత సాంగ్స్ అయినా కొత్త సాంగ్స్ అయినా ఏదైనా కానీ వాయిస్తో అద్దరగొట్టేస్తూ ఉన్నారు. ఎందుకు సార్ మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అసలు? నాకు అదే అనిపిస్తుంది. ఇది మాత్రం నా సైడ్ నుంచి కంప్లీట్గానే తీసుకోవాలి మీరు. షూర్ తప్పనిసరిగా మిమ్మల్ని ఫ్యూచర్లో నేను సాటిస్ఫై చేస్తాను నా పాటలతో. యా. సో ఆ రకంగానే అడుగులు పడుతూ ఉన్నాయి. చాలామంది కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. యా. త్వరలో ఒక మంచి ప్లేబ్యాక్ సాంగ్ పాడి మళ్ళీ మీ దగ్గరికి నేను ఇంటర్వ్యూకి వస్తానండి. షూర్ సార్, వీఆర్ వెయిటింగ్. సార్, ఇప్పుడు ఉద్యోగ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ దాంతోపాటు మీ యొక్క ప్యాషన్లో ఉన్న అంటే ఈ సింగింగ్ కానీ, సో లిరిక్ రైటింగ్, కంపోజిషన్ అన్నీ చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నారు. ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్? మేనేజర్ చాలామంది అడుగుతుంటారండి నా ఫ్రెండ్స్ కూడా. డ్యూటీ అవర్స్ డ్యూటీ అండి. ఓకే. రిమైనింగ్ టైమింగ్స్ అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు డ్యూటీ. అంటే మాది 24 hours ఎమర్జెన్సీ సర్వీస్. అదే సార్. ఏదైనా ఎప్పుడు ఏదున్నా కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ లీజర్ టైమ్స్ అండి ఉంటాయి కదా, ఆ లీజర్ టైమ్స్లో పాటల గురించి ఆలోచించడం, పాటలు ప్రాక్టీస్, అంటే వేరే ప్రపంచం లేదు. ఉద్యోగము, ప్రవృత్తి, ఒక రకంగా పాటలు కూడా నా ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా నాకు ఒక మెంటల్ అలర్ట్నెస్ కానీ, నాకు యాక్టివ్గా ఉండటానికి కూడా యూజ్ అవుతుంది. అంటే లైక్ సో కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఎప్పుడు కూడా మనిషిని ఉత్తేజవంతుడిగా ఉంచుతాయి కదా. సో దట్స్ వై. స్ట్రెస్ బస్టర్ లాంటిది కూడా. స్ట్రెస్ బస్టర్. ఒక్కొక్కసారి జాబ్ లో ఉన్న ఈ టెన్షన్స్ అన్ని కూడా ఇంటికి వచ్చి ఒక 2 పాటలు పాడుకొని కాసేపు అట్లా రికార్డింగ్ లో ఉన్నామంటే ఆటోమేటిక్ గా ఆ స్ట్రెస్ అంతా కూడా పోతుంది. ఓకే. మొత్తానికైతే ఆ స్ట్రెస్ బస్టర్ హ్యాపీగా ఆ సాంగ్స్ పాడుకుంటూ కూడా మీరైతే ఫ్రీక్ అవుట్ అవుతుంటారు. ఓకే. అండ్ మీరు వచ్చింది కూడా ఇక్కడ జిల్లా నందలూరు నుంచి. అవునండి. అండ్ మీ సైడ్ సౌమ్యనాథ్ మీ టెంపుల్ ఫేమస్ కదా. ఫేమస్ అండి. అవునండి. మరి చిన్ననాటి రోజుల్లో ఎప్పుడైనా కానీ చాలా సార్లు వెళ్ళామండి. బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి బ్రహ్మోత్సవాలకి కూడా మేము అక్కడికి వెళ్తూ ఉంటాం. నిజంగా సౌమ్యనాథ స్వామి వెలసినటువంటి ఆ ఊర్లో నేను పెరగటం, అక్కడ చదువుకోవడం నా నిజంగా పూర్వజన్మ సుకృతం అండి. ఆయన ఆశీర్వాదమే. అండ్ అక్కడ టెంపుల్లో సాంగ్స్ పాడడం కానీ పాడాను. టెంపుల్స్లో బ్రహ్మోత్సవాల్లో చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో పాడాను. ఓకే. పాడాను. లోకల్ ఉన్నటువంటి ఈఓ గారు వాళ్ళందరూ కూడా అప్పుడు నన్ను ప్రశంసించడం జరిగింది. మా ఊర్లో ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు. ఓకే. మొత్తానికైతే వెంకన్న స్వామి పాదాల దగ్గరే ఉన్నారు మీరైతే. అవును. ఓకే. మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ప్రెసెంట్ ఏమైనా నడుస్తూ ఉన్నాయా ఏంటి? అదే అండి, మీకు చెప్పిన సాంగ్ ఒకటి, అలాగే నేను ఇప్పుడు ఒక మెడ్లీకి సంబంధించిన కొన్ని సాంగ్స్కి కవర్ సాంగ్స్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. ఓకే. ఒక 100 songs ప్రాజెక్ట్ అని. ఓకే. ఒక 100 కవర్ సాంగ్స్, అంటే ఇతర భాషల్లో ఉన్నటువంటి కొన్ని సాంగ్స్ మ్యూజికల్గా చాలా చాలా హిట్ అయిన సాంగ్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ இளையனிலா பொழிகிறதே உலா போகு மேகம் கதன தாரினா తరిరారిరా రారిరా ఇళయనిలా. ఈ సాంగ్ మీరు విని ఉంటారు. విన్నాము. ఎస్, అది ఆ సాంగ్. కానీ రాజు నేను రాణి నీవే, నా అందమైన తారా నీవే, ఈ లిరిక్స్ నేను రాశానండి. ఓకే. ట్యూన్ ఇళయరాజా గారు స్వరపరిచినటువంటిది. తమిళ్ సాంగ్స్ ఇవి. అలాగే కన్నడలో ఉన్నటువంటి చాలా సాంగ్స్. సో ఇవి మ్యూజికల్గా చాలా ప్రాధాన్యం పొంది చాలా ఫేమస్ అయినటువంటి సాంగ్స్ ఆ లాంగ్వేజెస్లో. సో మన తెలుగు వాళ్ళకి ఈ పాటలు తెలియదు. సో వారికి ఆ మ్యూజిక్ని పరిచయం చేయాలి అంటే మన సాహిత్యంతో రావాలి తెలుగు లాంగ్వేజ్లో. ఓకే. సో అటువంటి పాటల్ని, సూపర్ హిట్ సాంగ్స్ని ఒక 100 songs సెలెక్ట్ చేసి వేరే భాషల్లోవి ఆ సాంగ్స్కి మనం కొత్తగా లిరిక్స్ రాసి తెలుగులో, సో వాటితో కవర్ సాంగ్స్ ప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో వస్తున్నాం. ఒక 50 songs కంప్లీట్ అయ్యాయి. ఇంకో 50 songsతో అవి కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఏదో ఒక డిఫరెంట్ ఆలోచన ఉన్నట్టుంది సార్. ఎస్. అంటే వేరే లాంగ్వేజ్లో అయినప్పుడు లిరిక్స్ అర్థం కాగానే సాంగ్ విషయానికి వచ్చేటప్పుడు ఉంటుందండి. అవునండి, బాగా అనిపిస్తుంది. అవును. అలాంటిది మీరు తెలుగులో ప్రయోగం అనేది చేస్తూ ఉన్నారు. కన్నడ సాంగ్స్, మలయాళం సాంగ్స్, తమిళ్ సాంగ్స్, మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అదర్ లాంగ్వేజ్ సాంగ్స్ని
తెలుగులోకి అనువదించడం కాదు, మ్యూజిక్కి మనం స్పాంటేనియస్గా వేరే లిరిక్స్ రాయడం. ఓకే ఓకే. అంటే ఆ ఫీల్ మిస్ అవ్వకుండా, అంటే డైరెక్ట్ ట్రాన్స్లేట్ కాకుండా మనం ఆ ఫీల్ మిస్ అవ్వకుండా వేరే లిరిక్స్ని మనం ప్రజెంట్ చేయడం. ఓకే. అవి మీరు రిలీజ్ అయ్యాక మీకు ఎట్లాగో తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ వర్క్ అయిపోయింది కాబట్టి 50% వర్క్ అయిపోయిందండి. జస్ట్ షూట్లోకి వెళ్ళాలి. యాజ్ ఏ కంపోజర్గా కానీ మ్యూజిక్ డైరెక్టర్గా ఏదైనా చేస్తున్నారా? వచ్చిందండి, ఒక మూవీకి అవకాశం వచ్చింది. సో అది డిపార్ట్మెంట్ పర్మిషన్ కోసం నేను లెటర్ సబ్మిట్ చేయబోతున్నాను. ఓకే ఓకే. తీసుకున్నాక నేను ఆ ప్రాజెక్ట్ చేపడతాను. దాంతోపాటు రీసెంట్గా సిద్ధన్న గట్టు అనేటటువంటి మూవీ సుమన్ గారిది, సాయి కుమార్ దానికి సంబంధించి కూడా అందులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ రోల్ నాకు రావడం జరిగింది. ఓకే. యాక్టింగ్. సో అది కూడా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. సో సెకండ్ షెడ్యూల్ టు బి డన్ అనమాట. సో దానికోసం వెయిటింగ్. వావ్. దానికైతే ఎటు వెళ్ళొచ్చినా కానీ ఖచ్చితంగా అంటే ఈ యొక్క ఫీల్డ్తోనే కనెక్షన్లోనే ఉన్నారు కాబట్టి ఇట్ వాస్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అండ్ యాక్టర్గా కూడా మీరైతే రాబోతూ ఉన్నారు. ఇట్ వాస్ వండర్ఫుల్ సార్. అండ్ ఈరోజు ఇంటర్వ్యూ మాత్రం నాకు కొత్త అనుభూతిని అనేది కూడా ఇచ్చింది. థ్యాంక్ యూ. సో కెరియర్లో చదువు అనేది ఎంత ఇంపార్టెంట్, దాంతోపాటు ఒక ప్యాషన్ అనేది కూడా రెండింటిని సమానంగా మేనేజ్ చేయొచ్చు అని యు ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చాలామందికి కూడా ఇది ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ జయసింహ గారు. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఒక మంచి సాంగ్తో. నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది, నిన్ను తలచుకుమతి చెడిపోను దేవుడా అని దిగులైపోను, పైకి బాధగా కనపడని మనసు పగిలిన మనిషినిలే, నామది పువ్వది పాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది, నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలే గాయం, నీడే ఇక లేదులే నాలోకం చీకట, మాటే తెగిరాదులే మౌనాలు దాటగా, తప్పంతా నాదే పిల్ల నీ ప్రేమే కొట్టే జల్ల, నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, కనులలోకొస్తావు కలలు నరికేస్తావు, సెకనుకోసారైనా చంపేస్తావు, మంచులా ఉంటావు మంట పెడుతుంటావు, వెంటపడిన మనసు మసి చేస్తావు, తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంటా ఆయువే చెలి, గుచ్చుకోక ముళ్ళులా మరి గుండెల్లో సరాసరి, ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా, ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో, చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. అలా మా వన్ సైడ్ లవర్స్ అందరినీ కదిలిచ్చారు సార్ మీరైతే. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అప్పుడే వదలని నేను అనుకోవట్లేదు సార్. ఇంకొక 2-3 సాంగ్స్ ఏదన్నా పాడిచ్చేసి క్లోజ్ చేద్దాము. కాకపోతే ఇప్పుడు మాత్రం నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ పాడితే ఇంకా హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. పాత గుణ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. అవునండి, అవునవును. నాకు కూడా చాలా ఇష్టమైన సాంగ్ అది. ఆ సాంగ్ ఇప్పుడే పాడతాను. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా,
ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే. థ్యాంక్ యూ. ఒక్కసారిగా నాలో ఉన్న గాయకుడిని అలా తట్టి లేపారు సార్. నేను అంత పెద్ద బాత్రూమ్ సింగర్ని మాత్రమే, కానీ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. బోల్డ్ అని సాంగ్స్ అనేది కూడా పాడారు, మా ప్రేక్షకులను కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. ఇట్ వాస్ వెరీ వెరీ హ్యాపీ. సో మా సైడ్ మా వాళ్ళందరి రిక్వెస్ట్గా ఇంకొక సాంగ్ పాడేసి క్లోజ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక. రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా. మహిళో జనులకు కానగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. చాకలి నిందకు సత్యము చాటగ కులసతిని విడనాడెనడ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య. థ్యాంక్ యూ. సూపర్ అంటే సూపర్ సార్. ఒక్కసారిగా బాలు గారి వాయిస్ని అంటే మీ గొంతులో వింటూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఈ 2 సాంగ్స్ బాలు గారే పాడారు. అవునండి, అవును. అది కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పర్ఫెక్ట్ యాప్ట్ ఉండేటట్టు
ఇంచుమించు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక 90% వరకు యాజ్ ఇట్ ఈస్ దింపేశారేమో అనిపించింది సార్. ఓ థ్యాంక్ యూ. రియల్లీ వెరీ వెరీ నైస్. అండ్ ఇంత మంచి వాయిస్ పెట్టుకోవడం, ఇంత మంచి టాలెంట్ ఉంది. ప్లీజ్ మళ్ళీ మీరైతే మూవీస్లో మళ్ళీ ఇంకా ఆ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కానీ అండ్ ఇంకా బోల్డ్ అని చేయాలని ఉన్నారు కాబట్టి ఒక మంచి టాప్ సాంగ్తో మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి, హిట్ కొట్టేద్దాం, హ్యాపీగా వచ్చేద్దాం సార్. రియల్లీ ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా ఐ డ్రీమ్ యాజమాన్యానికి అలాగే ప్రేక్షకులందరికీ కూడా నా తరపు నుంచి, మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.